పేపర్లెస్ ప్రభుత్వం కాగిత రహిత పాలన అందించాలని చాలా ఏళ్లుగా చెబుతున్నా ఆ దిశలో అమలు కావడం లేదు. డిజిటల్ విధానం అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ చీటికి మాటికి హార్డ్ కాపీల ఫైళ్లు అడుగుతూ మరింత ఎక్కువగా పేపర్లను వాడి వృధా చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితికి చెక్ పెట్టేలా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలందరికీ ఉచితంగా ఐఫోన్లు అందించింది. అధికార పక్షం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా మొత్తం 70 మంది ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐఫోన్లను అందజేసింది. దాదాపు 2 లక్షల రూపాయల విలువైన 16 ప్రో ఐఫోన్లను పంపిణీ చేసింది. ఇక పేపర్లెస్ కార్యకలాపాల అమలు ప్రక్రియలో భాగంగా ఐఫోన్లు అందజేశారు. అన్ని ఫైళ్లు డిజిటలైజ్ చేసే కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కాగిత రహిత పాలనే లక్ష్యంగా అమలులో భాగంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఈ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసింది. ఇక ముందు రోజువారీ కార్యకలాపాలన్నీ డిజిటల్ ఫైళ్ల రూపంలో నిర్వహించి దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలకు ఈ ఐఫోన్లను అందజేశారు. అయితే వీటిని కేవలం అధికారిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని షరతు కూడా పెట్టింది. ఐఫోన్లో నెవా యాప్ ముందుగానే ఇన్స్టాల్ చేసి ఎమ్మెల్యేలకు శిక్షణ కూడా ఇస్తారు. అసెంబ్లీ కార్యకలాపాలన్నీ డిజిటల్ ఫైళ్ల రూపంలో కొనసాగుతాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు డిజిటల్ రూపంలోనే ఇస్తారు. అలాగే ప్రశ్నోత్తరాలు, నోటిఫికేషన్లు వంటివన్నీ మాన్యువల్ కాపీలను తొలగిస్తారు. ప్రతి ఫైలు హార్డ్ కాపీని తీసుకువెళ్లడం, చదవటం, అవసరమైనప్పుడు ఫైల్ ఎక్కడుందో తెలుసుకోవడానికి చాలా కాలయాపన జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఏ ఫైల్ కావాలన్నా సులభంగా వెంటనే అందించేలా డిజిటలైజేషన్ చేస్తున్నారు. దీనివల్ల సమయం వృధా కావడం జరగదు. అలాగే కాగితాల ఉపయోగం ఆగిపోతుంది కనుక పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇచ్చిన 16 ప్రో ఐఫోన్లలో సభ్యుల అధికారిక డాక్యుమెంట్లు, నోట్స్ అన్ని డిజిటల్ రూపంలోనూ ఉంటాయి. అలాగే వాటికి సైబర్ భద్రతా పరంగా మరింత సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఐఫోన్లు పంపిణీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ చర్యను స్వాగతించగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మరికొంతమంది అనవసర ఖర్చుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చు చేయకుండా పారదర్శకత ఉండేలా చూసుకోవాలని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. పేపర్లెస్ గవర్నమెంట్ అమలు దిశలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నెవా సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఈ విధానం త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. పేపర్లెస్ డిజిటల్ గవర్నమెంట్ దిశలో ఇప్పటికే పలు రాష్ట్రాలు దీనిని అమలు చేస్తున్నాయి.